జర్మనీ భాషపై పట్టు సాధిస్తే ఆ దేశంలో పనిచేసేందుకు 5 లక్షల ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా మందమరిలోని సింగరేణి నైపుణ్య శిక్షణ కేంద్రంలో విదేశీ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న యువకులతో మంత్రి ముఖాముఖి నిర్వహించారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ద్వారా ఆసక్తి గల యువతకు శిక్షణ ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వచ్చే నెల 10 నుంచి మందమరిలో మొదటిసారిగా జర్మనీ భాషపై శిక్షణ తరగతులు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. జర్మనీలోనే కాకుండా జపాన్, గ్రీస్, ఇజ్రాయెల్ దేశాల్లో నైపుణ్యం ఉన్న వారికి విస్తృత స్థాయిలో ఉద్యోగాలు ఉన్నాయని పేర్కొన్నారు. మన రాష్ట్రంలోని యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టామ్కామ్కు సమృద్ధిగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జర్మనీలో, ఇజ్రాయెల్లో, జపాన్లో ఇవన్నీ కూడా అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అక్కడ మన పిల్లలకు ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి టామ్కామ్ సంస్థ పనిచేస్తుంది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రం నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పి వారు టామ్కామ్ సంస్థకు ఈ బడ్జెట్లో ఏ రాష్ట్రంలో లేని బడ్జెట్లో మన రాష్ట్రానికి 90 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది.